హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక ఈరోజు మేబీ ఈ వీక్లో మీకు కమింగ్ వీడియోస్ అన్నీ కూడా లక్ష్మి గురించి అయితే ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చేసి లక్ష్మీ అమ్మవారికి సింగిల్ బ్లౌజ్ పీస్ అండి ఇది. సో ఒక బ్లౌజ్ పీస్, అలాగే చిన్న చెంబుతో, సో చిన్న రాగి చెంబు అయితే తీసుకున్నాను. సో ఇలా సింపుల్గా ఎవరైనా చేసుకోవాలి, స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అన్నమాట. సో ఒక చిన్న బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీని ఎలా కట్టించాలో ఈ వీడియోలో మనము చూద్దాము. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ అండి, ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ని తీసుకొని, సో ఫస్ట్ ఒక లేయర్ ఇంత తీసుకున్నాను, ఇంత వెడల్పు అయితే తీసుకుందాం అనేసి తీసుకుంటున్నా. సో అన్నీ కూడా సేమ్ ఇలాంటి ప్లీట్సే తీసుకుంటున్నా. నేను మీకు చూపించడానికి చేస్తున్నా కదా, సో ఐరన్ ఏం చెయ్యట్లేదు, డైరెక్ట్గా తీసుకున్నా. మీరు ఏదైనా కొంచెం అంటే ఎంత కొత్త శారీ అయినా కూడా, లేదా కొత్త బ్లౌజ్ పీస్ అయినా కొంచెం ఐరన్ చేస్తే మంచిగా కూర్చుంటుంది కదా. సో అలా చేసుకునేటట్టుంటే చూడండి. తను బేబీ పెగ్సియమా ఇక్కడ పెట్టేసి ఒకటి టేబుల్కి పెట్టేసేయమ్మా, టేబుల్కి పెట్టు. సో కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా అని చూసుకుంటున్నా. సో ఇక్కడ మధ్యలో కూడా ఒక పెగ్ అయితే పెడదాం అనుకుంటున్నా. వన్ మోర్. అవుచ్, నాకు చేతికి పెట్టినవే. సో ఇలా అయితే మిడిల్లో ఒక పెగ్ని అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మనం చెంబు అయితే పెట్టుకున్నాం కదా, సో ఇది మిడిల్ పార్ట్. ఈ పైన ఫస్ట్ ప్లేట్ తీసుకున్నాను కదా, ఫస్ట్ ప్లేట్ వచ్చేసి పైన ఉండేలాగా చూసుకుంటున్నా. అండ్ సెంటర్లో పెట్టుకోవాలండి, ఎక్కువ తక్కువ అయితే మనకి ప్లీట్స్ ఎక్కువ తక్కువ అయిపోతాయి. సో మీరు పెగ్గే వేయాలని ఏం లేదు, ఒక సేఫ్టీ పిన్ వేసినా కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ మిడిల్లో. సో ఫస్ట్ దానికి ఒక సేఫ్టీ పిన్ అయితే వేసేస్తున్నా. ఫస్ట్ ప్లీట్ తీసుకొని చిన్నగా ఒక లోపలి ప్లీట్ తీసుకొని ఒక సేఫ్టీ పిన్ అయితే వేసేస్తున్నా. పైన వేస్తే కొంచెం ఆడ్గా కనిపిస్తుంది కదా, సో అందుకనేసి లోపల నుంచి వేస్తున్నా, అందుకు కొంచెం డిస్కంఫర్ట్ అయింది. తర్వాత ప్లీట్స్ అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసుకోవాలి. సో పైన ప్లీట్ వచ్చేసి ఇలా పెట్టేయండి. ఐరన్ చేసినప్పుడు ఈ ప్లీట్స్ని ఐరన్ చేయకండి, ఎందుకంటే నేను ఇలా ఫోల్డ్ చేశాను అండ్ ఇలా లోపలికి చేస్తున్నాను కదా, సో బాగా కనిపించదు అన్నమాట. ప్లెయిన్గా ఐరన్ చేసేసుకుంటే బాగుంటుంది. సో మనకి శారీ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు జ్యువెలరీ పెట్టేసి లక్ష్మిని రెడీ చేసేద్దాము. ఏ నో, పెగ్ పెట్టినందుకు చాలా పెద్దగా అయిపోయింది, సో అందుకని పెగ్ తీసేస్తున్నాను నేను. పెగ్ తీసినా కూడా ప్రాబ్లం ఏం లేదు, బట్ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ప్లీట్స్ ఏమైనా కొంచెం జారిపోయినా చెరిగిపోతాయి. థ్రెడ్ అయితే కట్టేసుకున్నాను 2 సైడ్స్ కూడా. సో దీన్ని ఇలా అంటే మనకి స్టిఫ్గా ఉంటుంది అన్నమాట.
కొంచెం ఎల్లో కలర్ తీసేసుకుని కట్టేసుకుంటే మనకి పెద్దగా కనిపించదు కూడా. సో ఇలా అయితే పెట్టేశాము. అడ్జస్ట్ చేసుకోవాల్సిందే తమ్మిది. అమ్మవారి తాళిబొట్టు ఓకేనా? తను అక్కడ కెమెరాలో చూడి మొదలు ఉండు ఉండు ఉండు. ఏ తాళిబొట్టు తాళిబొట్టు. తీతను మల్లెపూలు తీసుకురాము. నో 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 ఇంకొక వీడియోకి కావాల్సి ఇంకొక వీడియో చేద్దామని చెప్తున్నాను, వినట్లేదు కదా నువ్వు. కనకాంబరాలకి పెడదామా? పెడితే కనిపించదు కదా. ఉండో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాలేదు, అస్సలు బాలేదు. సో సింపుల్గా ఇలా అమ్మవారిని అయితే రెడీ చేసేసాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్, బాయ్ బాయ్.